హలో గైస్, ఈరోజు మనం మార్కెట్ సిచ్యువేషన్ ఒకసారి చూసుకుంటే ఒకసారి చూడండి. ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఒకసారి ఓఏ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం మనము. ఓకేనా, ఇది చూడండి. ఇక్కడ 51,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్లస్ ఇక్కడ 50,500 దగ్గర ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. చూసారా, ఇవాళ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఎగ్జాక్ట్గా సెల్లింగ్ జోన్లో ఓపెన్ అయింది. సో చూడండి, ఇక్కడ మొత్తం సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ. సో మార్కెట్ సెల్లింగ్లో ఓపెన్ అవ్వటం వల్ల చూడండి, ఫస్ట్ క్యాండిల్ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. అక్కడ నుంచి సెల్లర్స్ మొత్తం సెల్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, ఇక్కడ దాకా వచ్చింది. ఇది మొత్తం బయింగ్ జోన్. ఇది బయింగ్ జోన్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే సెల్లర్స్ ఎక్కువ. ఇక్కడ సెల్లర్స్ ఎక్కువైంది. చూడండి, ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ సెల్లర్స్ ఒకవేళ ఇక్కడ దాకా రావాలంటే, కింద దాకా రావాలంటే చూడండి, సెల్లర్స్ పెరుక్కుంటూ వచ్చేదాకా ఇవి పెరుగుతూ ఉంటారు. మనం ఈ ఇద్దరిని చెక్ చేసుకుంటే మనం ట్రేడ్ ఎటువైపు తీసుకోవాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఓఏ ప్రొఫైల్ చూడటం వల్ల మనం మార్కెట్ డైరెక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అనమాట. బిగినర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ మార్కెట్ డైరెక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది జస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఇది 15 మినిట్స్ క్యాండిల్తో మనం జస్ట్ ఒక క్యాండిల్ చూసుకుంటే సరిపోద్ది. 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే సరిపోద్ది. మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది, సెల్లింగ్ జోన్లో ఉందా, బయింగ్ జోన్లో ఉందా. చూడండి, జస్ట్ ఒక్కసారి ఇక్కడ సెల్లింగ్ జోన్లో ఉంది, మొత్తం సెల్లర్స్ ఉన్నారు. సో ఇక్కడ చేసి బై చేసేసి పుట్ కానీ బై చేసేస్తే చూడండి ఎక్కడ దాకా వచ్చింది, 315 దాకా 7 దాకా వచ్చేసింది. జస్ట్ మనకు ఒకటే ఆప్షన్ అనమాట, బయ్యర్స్ బయింగ్ జోనా సెల్లింగ్ జోన్ అనేది మనం ఎక్కడ ఐడెంటిఫై చేయగలిగితే మనం మార్కెట్ డైరెక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా గైస్, ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఒకవేళ మీకు మళ్ళీ ఒకవేళ డౌట్ అనిపిస్తే ఒకసారి మనము ఇది కూడా చూడొచ్చు, ట్రేడింగ్ వ్యూ కూడా సేమ్ అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందంటే చూడండి, ఇక్కడ మన సెల్లింగ్ జోన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఆటో బ్లాక్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆటో బ్లాక్, ఇక్కడ ఒక ఆటో బ్లాక్, ఇక్కడ ఒక ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే చూడండి, జస్ట్ 5 మినిట్స్ చూద్దాం. 5 మినిట్స్ చూసుకున్నట్టయితే 5 మినిట్స్ మనకు జస్ట్ మనం ఎక్కడున్నా సెల్లింగ్ జోన్లో ఉందా, మార్కెట్ బయింగ్ జోన్లో ఉందా ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకుని చూడండి. 5 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ నుంచి వచ్చేసింది. చూడండి, ఒక క్యాండిల్ చూడటం సెల్లింగ్ జోనా బయింగ్ జోనా మనకి ఇది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. మన ఓఐ తోటి మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి కండిషన్లో ఉన్న మార్కెట్ డైరెక్షన్ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, సెల్లింగ్ జోన్ మొత్తం సెల్లర్స్ అయినా వీళ్ళు 5 మినిట్స్ క్యాండిల్లో చూడండి మొత్తం సెల్లర్సే. సో సెల్లింగ్ జోన్లో ఉంది కాబట్టి మార్కెట్ డెఫినెట్గా కిందకు వచ్చేస్తుంది. ఒకవేళ బయింగ్ జోన్లో ఉందంటే చూడండి, మార్కెట్ డెఫినెట్గా పైకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి మార్కెట్ మేబీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి అవకాశం ఉంది, 50,000 దాకా. మళ్ళీ ఒకవేళ లేదు అనుకుంటే ఇక్కడ ఇది ఒకవేళ ఇక్కడ మనకు పెరిగేది తగ్గేది ఇక్కడ లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీని డైరెక్షన్ చూసుకుంటే వీళ్ళని చూసుకుంటా, బయర్స్ని సెల్లర్స్ని చూసుకుంటా మనం మార్కెట్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, 1 మినిట్ 3 మినిట్స్ క్యాండిల్ కూడా చూడవచ్చు. ఇక్కడ చూడండి, 3 మినిట్స్ క్యాండిల్ చూడండి, ఎగ్జాక్ట్ సెల్లింగ్ జోన్లో ఉంది. వచ్చేసింది. ఇది గాయస్, తెలిసి ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అనుకుంటున్నాను నేను. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా, కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ప్రొఫెషనల్స్ కానీ బిగినర్స్ కానీ. సో తప్పకుండా ఒకవేళ ఈ కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.